ఫిషర్ తలిగితే ఎలాగా అంటే ఏంటంటే వెరీ సింగులర్ హాల్మార్క్ సిమ్టమ్. పేషెంట్ ఏం చెప్తాడు అంటే, సార్ మోషన్కి వెళ్తే నొప్పి సార్, మోషన్ చూసి లెట్రిన్ చూస్తే నాకు బాధేస్తుంది, వెళ్ళాలా మోషన్కి వెళ్ళి అంటే దొడ్డికి వెళ్ళి ప్రాసెస్ ఎంత కష్టంగా ఉంటుందంటే వాళ్ళకి, ఈ మోషన్ బయటికి డెలివరీ అయితే చాలరా దేవుడా అయ్యే కూడా సమ్ టైమ్స్ సమ్ పీపుల్ హ్యావ్ పెయిన్ బిఫోర్ ద మోషన్, సమ్ పీపుల్ హ్యావ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ డ్యూరింగ్ ద మోషన్, మెనీ పీపుల్ హ్యావ్ ఆఫ్టర్ ద మోషన్ ఆల్సో. అంటే ఏమైందంటే ఈ మలద్వారంలో మనకు ఒక చోట కట్ అయింది. మీకు తెలుసు కదండి, చాలాసార్లు వేలు దగ్గర ఒక చిన్న చర్మం లేస్తుంది, ఇలాగా హ్యాంగ్ నెయిల్ అంటాం ఇంగ్లీష్లో మనం డాక్టర్స్. ఈ చర్మం లేస్తే ఉఫ్ అని గాలి తగిలితే కూడా మంటగా ఉంటుంది, నీళ్లు తగిలితే మంటగా ఉంటుంది, తలుపు తగిలితే ఉంటుంది, పెన్ను తగిలితే అలాగే ఇదే కానీ పెద్దది మలద్వారంలో వచ్చిందంటే ఇక్కడ చిన్న ఫిషర్ లాగా అల్సర్ వచ్చి ఉంటుంది. ఈ అల్సర్ మ్యూకస్ మెంబ్రేన్ టేర్ చేస్తూ మస్కులరిస్ మ్యూకోరిస్ అక్కడ దాకా వెళ్తే, మసిల్ దాకా వెళ్తే ఏమవుతుంది, నర్వ్స్ ఉంటాయి, అక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. నర్వ్స్ ప్రిడామినెంట్గా ఉంటే పెయిన్ సివియర్గా ఉంటుంది, బ్లడ్ వెసల్స్ ప్రిడామినెంట్గా ఉంటే బ్లీడింగ్ వస్తుంది. బట్ ఫిషర్లో బ్లీడింగ్ వచ్చినా కూడా చాలా చుక్కలు, ఒక చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు. వెరీ రేర్లీ వీ నెవర్ హ్యావ్ సీన్ ఎక్సెప్ట్ ఏ ఫ్యూ కేసెస్ వేర్ సివియర్ బ్లీడింగ్ ఉండడం అనేది ఫిషర్లో ఉండదు. ప్రైమరీలీ మోషన్కి వెళ్తున్నాము చాలా బాధ, మోషన్కి వెళ్ళాక బాధ, వెళ్ళిన తర్వాత బాధ, వెళ్తుంటే కూడా బాధ. ఎలాగరా దేవుడు, ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ ఇవాళ మోషన్స్ ఇస్తే 6 గంటల దాకా, వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటల దాకా ఆ బాధ అలాగ ఉంటూనే ఉంటుంది. నేనేమన్నానంటే అండి, నేను వరల్డ్లో ఎప్పుడైతే వరల్డ్ రికార్డ్ చేశానో మీరు 55 సెకండ్స్లో పైస్ చేశాను సార్ నేను ఆపరేషన్. బట్ నేను చెప్పేది కాంప్రమైజ్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ లేదు. నెంబర్ 1 కీపింగ్ దట్ యాజ్ ఫిక్స్డ్. మనం సర్జరీ తొందరగా చేసుకుంటే ఏమైంది, వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే, ఎక్కడెక్కడో ఆపరేషన్ చేసుకోకుండా దాంకొని ఉంచిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, సార్ నిజంగానే 1 నిమిషం 2 నిమిషాల్లో అయిపోతుందా సార్, 3 నిమిషాల్లో అయితే కదా 10 నిమిషాలు పట్టినాయండి, 10 నిమిషాల్లో అయిపోతే మళ్ళీ రాదా మాకని అడుగుతారు. మీ ఇన్నాళ్ళ నుంచి ఆపరేషన్ అయిపోయాక ఫిషర్ వాళ్ళు ఏం చెప్పారంటే నా దగ్గరికి వచ్చి పేషెంట్, సరే ఇన్నాళ్ళు నేను ఎందుకు బాధపడ్డాను అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక. దే ఈజ్ ఓన్లీ వన్ ఎనిమీ ఫర్ యూ, దట్ ఈస్ మెంటల్ బ్లాక్. మీకు అవేర్నెస్ లేదు, ఎవరు చెప్పలేదు, లేకపోతే ఎవరైనా చెప్పినా మీరు నమ్మలేదు.